అంతమంది సెక్యూరిటీ ఉండగా హోమ్ మినిస్టర్ ని ఒక్కడిగా వచ్చి చంపారంటే ఇంతకీ ఎవడు వాడు? థ్యాంక్ యూ సార్. మిస్టర్ రామ్, హెల్త్ మినిస్టర్ మర్డర్ గురించి ఇంతవరకు క్లూ దొరకలేదు. పై అధికారులు నన్ను షంటేస్తున్నారు. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? అదే లేదు సార్, మినిస్టర్ మర్డర్ కేసుని ఆల్రెడీ చంద్ర మేడం ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంటి ప్రయోజనం? ఇంతవరకు తను ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదుగా. అందుకనే సిబిఐ ఆఫీసర్ సూర్యకి కేసు అప్పగించాను. మేం చేయలేకుండా అతను చేంజ్ చేస్తారో చూద్దాం. రేపే సూర్య వచ్చి మనల్ని కలుస్తాడు. ఈ కేసు అయ్యే వరకు అతనికి కాస్త సాయంగా ఉండండి. అలాగే సార్. సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే, వస్తాను సార్. వావ్, సూపర్ ఫిగర్. ఏంటి వెయిటింగా? వెయిటింగ్ కాదు, ఏం కాదు, పోరా. ఒంటరిగా వెయిట్ చేస్తుంటే నాలాంటి హ్యాండ్సమ్ కోసమేమో అనుకున్నా. అవును, బాయ్ ఫ్రెండ్ కోసమే. నీ కోసం అయితే కాదు. మా శివాకి తెలిస్తే నీ కాళ్ళు విరిచేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివానా? ఎందుకు మీలాంటి కన్నె పిల్లలందరూ పెళ్లి గాని ఆ అంకులు వెంట తిరుగుతూ ఉంటారు? ఎక్స్పీరియన్స్ కావాలంటే నాలాంటి యూత్ కూడా ఓ ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం చెప్తే ఇలాగే ఉంటది. అక్కడ మీ శివగాడి లీలలు చూడు. ఒంటరిగా కాదు, ఫ్యామిలీతో వచ్చాడు. అయ్యో అన్నయ్య. ఏ ఉమా, నువ్వు ఓవర్గా ఫీల్ అవద్దు. నాకు కూడా తెలుసు, సరే నేను అన్నయ్య. డాక్టర్ని. అన్నయ్య అన్నయ్య, మా ఆయన ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. తాగొద్దని చెప్పన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. చెప్తావు కదా. అన్నీ నేను చూసుకుంటా. నీ మీద ఫస్ట్ ఒట్టేసుకో. నాకు సమాధానం చెప్పు. స్కందా, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్యామిలీని చూద్దామని వచ్చాను. బాయ్. బాయ్. వెళ్ళొస్తాను. బాయ్ ఉమా. కొంచెం చాక్ దొరికితే చాలు కమిట్ అయిపోతారు. బాయ్ సిస్టర్. ఈ డ్రామాకు డైరెక్టర్ శివానే. వాడే ఇలా నటించమన్నాడు. తప్పుగా అనుకోకండి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యావా? ఓ గాడ్, కొంచెం టైంలో ఈ రోజు ఉమా, రేపు రామా. అమ్మో, నా వల్ల కాదు. దానికి ఇప్పుడు ఏమంటావు? ఈ రోజే మా డాడీకి ఫోన్ చేసి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని చెప్తాను. గుడ్, ముందు వచ్చేయ్. నేను దీనికోసమే ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎక్కడున్నాడు? నేను నచ్చలేదని చెప్పాడు. ఈ వేటగాడు గణపతి రాజా గారి సిస్టర్స్ ని ఏడిపిస్తాడా? వాడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడా? తప్పుకోండి రా. హలో శివ, ఏంటి? మినిస్టర్ హత్య కేసుని సిబిఐకి అప్పగించారు. నీకెలా తెలుసు? శివ, ఈ రోజు ఢిల్లీ నుంచి సిబిఐ ఆఫీసర్ సూర్య ఇక్కడికి వస్తున్నారు. నేను వెళ్ళి కలుస్తున్నాను. ఏం పని చంద్ర, ఈ రోజు ఈవినింగ్ కలుద్దాం. సారీ శివ, ఈ రోజు కలవడం కుదరదు. Hello. I am Surya from CBI. Oh, I am Commissioner Hello, of Police. sir. Hello. He is DSP Rao. Please take your seat. Thank you. నాకు తెలుసు, నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. ఎవరో డాక్టర్ గుప్తా అని చెప్పి లోపలికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని చంపేశారు. అది మాత్రమే కాదు, లాస్ట్ మంత్ కేరళ హోమ్ మినిస్టర్ని చంపిన మధుమతికి ఈ హత్య చేసిన డాక్టర్కి దగ్గర పోలికలున్నాయని మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంటే మీ డౌట్ రెండు మర్డర్స్ ఒకే వ్యక్తి చేశాడనే? అలా అని చెప్పలేం. కేరళలో మధుమతి అనే అమ్మాయి చంపిందని చెప్తున్నారు. ఇక్కడేమో డాక్టర్ గుప్తా అనే వ్యక్తి చంపాడని చెప్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయా? యా, ఆ కేసుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్, స్నాప్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఆల్ ది బెస్ట్.
గర్ల్స్